ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదవారి డాక్టర్ కల దూరమవుతుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాలనలో ఫీజులు పెరిగిపోగా వైద్యం కూడా లాభాల వ్యాపారమవుతుందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలు దెబ్బతినే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే చరిత్రలో తప్పు నిర్ణయం తీసుకున్న నేతలుగా మిగిలిపోతారని హెచ్చరించారు. పేద మధ్యతరగతి కుటుంబాల కలలైన డాక్టర్ అవ్వాలనే అవకాశాన్ని దూరం చేసే నిర్ణయం ఇది అని ప్రభుత్వ ఆలోచన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాలనలో మెడికల్ విద్య ఖర్చులు భారీగా పెరిగిపోతాయని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో చికిత్స సాధారణ ప్రజలకు అందని ఖర్చుతో కూడుకున్న వైద్యంలా ఉంటుందని, తక్కువ సిబ్బంది ఎక్కువ ఫీజులతో వ్యాపార ధోరణి పెరిగి విద్య వైద్యం లాభాల వ్యాపారంగా మారిపోతుందని విమర్శించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఈడ కూడా ఢిల్లీకి పోయేదానికి ₹1,00,000 టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు ₹1,00,00,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ₹1,00,00,000 ఆడెట్లయితే ఛార్జీలు పెరిగినాయో ఈడ సీటు యొక్క ధరలు అట్టే పెరుగుతాయి. ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు. ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది. ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులవుతారు. ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు సాగుతుంది. నారాయణకిస్తే ఆడ ఇండిగో సంస్థకి ఇచ్చినారు అన్ని, ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు. నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు? ఆడ ₹1,00,000 ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీట్ ₹1,00,00,000 పెట్టాడు. తక్కువ మంది పైలట్లతో నడిపినట్టు తక్కువ మంది లెక్చరర్లతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు. వ్యాపారం ద్రోహ చింతన. ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది, ఇదే కదా. మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఫరం చెయ్యొద్దయ్యా, ప్రభుత్వం నడిపితే గన తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులై డాక్టర్లు అవుతారు, పేదవారి కళ సాకారమవుతుంది అని చెప్పినాడు. లేదు, విద్యని కాస్త పక్కన పెడదాం. ఒక పేదవాడు గుండె జబ్బు వచ్చి ఆసుపత్రికి పోతాడు. ఆ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే అందులో ఉండబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతే 8 లక్షలు 10 లక్షలు అంటారు గుండెకు జబ్బుకు. మా పొద్దుటూరునికి ఒకసారి మా వానికి ఎవరికన్నా మేము పులిందలో పోవాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ప్రైవేట్ పరం చేసి పెట్టినారు, 10 లక్షలు కట్టు అంటాడు. 10 లక్షలు కట్టే స్తోమత ఈ పేదవానికి ఉందా? చచ్చిపోడా? ఇదే కదా జగన్ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా. అయ్యా, విద్య దూరం అవుతుంది, వైద్యం పేదవారికి దూరం అవుతుంది, బడుగు బలహీన వర్గాల పేదరిక వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క కళ కలగానే మిగిలిపోతుంది డాక్టర్ కావాలనేది అని చెప్తే మా మాట వినాలే. కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి లింకు కరెక్ట్గా సరిపోతుంది. వీరికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు. ఆడ ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు పరం చేయడం వలన ఏ అసౌకర్యం ఏర్పడిందో ఈడ మెడికల్ కాలేజ్ నారాయణకో పుల్లయ్యకో సుబ్బయ్యకో ఇచ్చి ఇదే పరిస్థితి ఏర్పడుతుందిరా స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము, 1,00,00,000 సంతకాలు ప్రజలు చేసినది సత్యము. అందుకే నా బుద్ధి మారాలా, నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే ప్రతి ప్రయాణికునికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక రామ్మోహన్ నాయుడు మంత్రికి మాత్రమే పూసే ప్రయత్నం కాదు. రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఏమాత్రమే కానీ ఆయనకు మర్యాద, సంస్కారము, నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. కారణం, ఒక రైల్వే మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి పనిచేసినప్పుడు ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేసినాడు. ఇది భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమైన అంశం. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా. ఈడట లేరు భారతదేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు. చేసిన తప్పులన్నీ ఇల్లే చేస్తారు, సర్వ పాపాలు ఇల్లే చేస్తారు, పనికి మాలిన పాపర పనులన్నీ ఇల్లే చేస్తారు. పదవి మాత్రం పట్టుకొని ఊగులాడుతానే ఉంటారు. ఎందుకంటే ఆ పదవే వీళ్ళకి శ్వాస. ఆ పదవి లేకపోతే ఈ శ్వాస ఆగుతుంది, మరణంతో సమానం వీళ్ళకు. అందుకే రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేయకుండా ఉన్నాడు. నిజంగా మేము అడుగుతా ఉన్నాం, ఆ మహనీయుని లాల్ బహదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖకు మంత్రిగా నువ్వు చేసిన ఇంత పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్గా రాజీనామా చెయ్యాల. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఈ తప్పును గంటల వ్యవధిలో సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ప్రధానమైంది, ఈ ఉపమానాన్నైనా చూసి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని విమానాలు ప్రైవేటు పరం చేస్తే నడపడం ఏ సమస్య జరిగింది, ఒకే సంస్థకు అప్పచెప్పడం వల్ల ఏ సమస్య జరిగిందో మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటు పరం చేస్తే ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. మన రాష్ట్ర ప్రజల యొక్క అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళైతాం.
విద్యను వైద్యాన్ని ప్రజలకు దూరం చేసిన వాళ్ళమైతామనే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు తన బుద్ధిని మార్చుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటు పరులను విరమించుకొని ప్రభుత్వమే నడపడానికి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే హర్షిస్తాం. లేదంటే నిన్ను చరిత్రలో చీకటి రాత్రిలో నల్ల సిరాతో లిఖించబడతావనేది మాత్రం స్పష్టం.